మీకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాను. ఈ కార్యక్రమంలో గంగాధర్ నెల్లూరుకు రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడంతా పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. పేదవాళ్ళల్లో కూడా షెడ్యూల్ కులాలు కానీ కొంతమంది షెడ్యూల్ తెగలు కానీ వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉంటారు. అలాంటి ప్రాంతానికి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. అదే సమయంలో మన ఎంపీ గారు చాలా, మీరు ఒకసారి చూస్తే ప్రసాదరావు గారైతే ఒక బాగా చదువుకొని రిటైర్ అయిన తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఈరోజు నేను చూస్తూ ఉంటే చాలా పెద్ద మనిషి, చాలా సిన్సియర్గా ఆయన జీవితంలో మీకు సహాయం చేస్తే ఎంతో ఆనందాన్ని పొందే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎంపీగా ఉండడం మనందరి అదృష్టం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే థామస్ గారు హుషారుగా ఉన్నారు. థామస్ ఇంకా హుషారు కావాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మీరు చూస్తే సీఎం అయినప్పుడు బయోటెక్నాలజీ పెట్టాను. హైదరాబాద్లో నేను బయోటెక్నాలజీ పార్క్ పెట్టాను. తిరుపతిలో బయోటెక్నాలజీ కాలేజీలో కోర్సెస్ పెట్టాను యూనివర్సిటీలో. అందులో చదువుకొని విదేశాలకు వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకొని ప్రజాసేవకు వచ్చిన వ్యక్తి థామస్ గారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నా పాలసీ వల్ల బాగుపడ్డాడు, మీకు రుణపడి ఉన్నాడు. అందుకే ఆయన నేను చాలా సంతోషంగా, మీరైతే బాగుంటుంది, ఈ నియోజకవర్గానికి సరి అయిన అభ్యర్థి అనే ఉద్దేశంతో ఆయన్ని ఎమ్మెల్యేగా ఎంపిక చేశాం. 30 సంవత్సరాల తర్వాత తిరుగులేని విజయాన్ని ఇచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఓసారి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. దానికి ఉదాహరణ ఇక్కడుండే ఎంపీ, ఎమ్మెల్యే అని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సహచర మంత్రివర్గ సభ్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయన కూడా ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. వారికి వేదిక పైన బెనిఫిషరీస్ అందరికీ వాళ్ళ ఇంట్లోకి పోయి వచ్చాను. వాళ్ళ కష్టాలు నేరుగా చూశాను. ఈరోజు వాళ్ళ సమక్షంలో ఈ మీటింగ్ మనం పెట్టుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, అధికార యంత్రాంగం అంతా ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మీ అందరి తరపున నమస్కారాలు. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. చిన్న పిల్లల దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఒక నవ్వు ముఖంతో వచ్చారు. ఇంతమంది 5 ఏళ్ళు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా నవ్వు అనే మాటే కనపడలేదు. ఇప్పుడు ఏ ఊరికి వచ్చినా ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు, స్వేచ్ఛగా ముందుకు వస్తున్నారు. ఇది పెద్ద మార్పు 9 నెలల నుంచి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను వచ్చిన కార్యక్రమం మీరు చూస్తే భారతదేశంలోనే ఎక్కడా ఇంత పెద్ద కార్యక్రమం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోవాలి, దగ్గర దగ్గర 64 లక్షల మందికి. మామూలుగా మీరు చాలామందిని చూశారు. ఒకప్పుడు పింఛన్ 200, నేను 200ని 2000 చేశాను. అది నాకు పేదల పట్లుండే ప్రేమ. గడచిన సంవత్సరం ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు 3000 చేశారు. అది ఏడిపించి అప్పుడప్పుడు ఇచ్చేవారు. నేను వస్తానే చెప్పాను మీ అందరికీ, 3000 4000 చేస్తానని చెప్పి పెంచిన పింఛను కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తానని చెప్పి మీకు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కొంతమంది సమాజంలో దివ్యాంగులు ఉంటారు. దేవుడు వాళ్ళ పట్ల సరిగా చూడకుండా కుంటిగానో గుడ్డిగానో లేకపోతే నడవలేకుండానో కొన్ని దివ్యాంగులుగా ఉండే పరిస్థితి. తెలివితేటలున్నాయి కానీ ఫ్రీగా తిరగలేని శక్తి. నేను ఒకప్పుడు 500 రూపాయల నుంచి
3,000 రూపాయలు చేసిన వ్యక్తి నేనే ఆ రోజు. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 3,000 నుంచి 6,000 చేశాను. అంటే 14 నుంచి ఈ రోజు వరకు 500 నుంచి 6,000 దివ్యాంగులకు ఇచ్చామంటే అది వాళ్ళ పైనుండి నాకు ప్రత్యేక అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమైతే తిరగగలుగుతున్నాం, కష్టపడతాం. కొంతమంది అయితే తిరగలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే అలాంటి వాళ్ళకి దేవుడు సరిగా చూసుకోకపోయినా మానవత్వంతో మనం సహకరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాను. నేను అక్కడితో ఆగలేదు. 8 లక్షల మందికి నెలకు 6,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో గర్వంగా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్కన కొంతమంది కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, తలసేమియా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. నెలకొక్కసారి బ్లడ్ తీసుకోవాలి, ట్రాన్స్మిషన్ అంతా కూడా చేసుకుంటూ ఉండాల్సిన, డయాలసిస్ చేసుకుంటూ ఉండాలి. అలాంటి వారికి నెలకు 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కొంతమందిని చూస్తున్నాం, ఇంట్లో నడవలేరు, బెడ్ మీదనే ఉంటారు. వాళ్ళని ఎవరితోనన్నా బాత్రూమ్ తీసుకుపోవాలన్నా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి వాళ్ళ మీద శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. అందుకే అలాంటి వ్యక్తులు చూశాను. అలాంటి వ్యక్తులందరికీ ఒకేసారి 15,000 రూపాయలు ఇస్తున్నామంటే ఈ దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని 2014లో 200 ఉండే పింఛన్ని 4,000, 6,000, 10,000, 15,000 చేసిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంత పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం లేదు. నెలకు దగ్గర 2,800 కోట్లు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పెట్టే డబ్బులు కూడా మీరు ఒక్కసారి చూస్తే మొదటి తారీఖున ఉద్యోగస్తులకు జీతాలు వస్తాయి. మా పేదవాళ్ళకి పెద్ద కొడుగ్గా నేను కష్టపడి మీ ఇంటికి డబ్బులు పంపిస్తున్నాను. ఒక్కోసారి తల్లిదండ్రులు మర్చిపోతారు, కొడుకులు కూడా మిమ్మల్ని చూసుకోరు. ఇక్కడ ఒక కేసు కూడా ఉంది, మీకు అందరికీ చెప్పాలి. ఆ కేసు చూస్తే 2 చిన్నారు నా పక్కన కూర్చున్నారు. వాళ్ళ అమ్మమ్మ కూడా కూర్చున్నది అక్కడే. తండ్రి ముందు వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 పిల్లలను వదిలిపెట్టి తల్లి కూడా వేరే వాళ్ళ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అది చూసినప్పుడు వాళ్ళకు మానవత్వం ఎట్లొచ్చిందో నాకు తెలియదు. బాధ్యత కూడా లేకుండా పోయారు. అలాంటి సమయంలో వాళ్ళ అమ్మమ్మ, నేను ఈ పిల్లల్ని చదివించాలి, నేను లేకపోతే వీళ్ళు అనాథలైపోతారని బాధ్యత తీసుకున్న ఆవిడ్ని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు అభినందించాలి. కన్న కూతురు బారిపోయింది స్వార్థంతో, అల్లుడు బారిపోయాడు స్వార్థంతో, కానీ అమ్మమ్మ మాత్రం నేనున్నానని బాధ్యతగా ముందుకొచ్చింది. ఆవిడికి మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఇది భారతదేశంలో విలువలకు మారు పేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అది ఆలోచించిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏ విధంగా చేయాలనో ఆలోచించాను. ఆవిడికి ఇల్లు కూడా లేదు. ఇమ్మీడియట్గా నేను ఎక్కడైతే హెలికాప్టర్ దిగానో అక్కడ ఇంటి జాగా ఇచ్చి 1 సంవత్సరం లోపల ఇల్లు కట్టిస్తున్నాను. ఒక 2 ఆవులు పట్టించి నెలకు ఒక 15 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా ఆవిడికి నేను సహాయం చేస్తున్నాను. ఇంకొక పక్క 2 పిల్లలకి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి వాళ్ళని చదివించి ప్రయోజకులు చేయాలని, ఉచితంగా చదివించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. తండ్రి తల్లి బాధ్యత లేకుండా పోయారు. బాధ్యత కలిగిన వాళ్ళ కుటుంబానికి పెద్దగా నేను ఈ బాధ్యత తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరికి కూడా నెలకు 4,000 రూపాయలు ఒక 6 నెలలు ఇస్తాం.
అది కూడా ఉపయోగపడుతుంది. ఉచితంగా చదివిస్తాం. వాళ్ళిద్దరిని ప్రయోజకులు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ చూసినప్పుడు మొదటి తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్లో కూర్చుంటే మీ బాధలు, మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈరోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈరోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను. పింఛన్ ఎక్కడిచ్చాడో మూడో కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈరోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం. 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. మొన్న మీరందరినీ చూశాను. 5 ఏళ్ల పరిపాలన. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఓసారి మన చిత్తూరు జిల్లాలో అడవి పందులుంటాయి. అవి పొలం మీదకి వస్తాయి. తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని మొత్తం తొక్కేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్లు ఇదే జరిగింది. నేను 4వసారి ముఖ్యమంత్రి. నాకే అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. కానీ మీరు ఒక మంచి పని చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు విజ్ఞత ప్రదర్శించారు. ఆ విజ్ఞతే ఎన్డీఏతో పొత్తు పెట్టుకొని మేమందరం కలిసి పోటీ చేస్తే, నేను, జనసేన, బీజేపీ పోటీ చేస్తే 93% సీట్లు గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్కి దక్కింది. అది ఒక సంజీవునిగా పనిచేసింది. అంత మునుపు 2019లో మీరు అనుకున్నారు నేను అన్ని చేసి ఇంకా ఎక్కువ చేస్తారని. కానీ వచ్చిన తర్వాత అర్థమైంది. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏ నాయకుడికైనా బాధ్యత ఉండాలి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. ఒక ఇంట్లో మీ ఊర్లో ఒక కుటుంబ పెద్ద ఉంటాడు. ₹1,00,000 ఆదాయం వస్తుంది. 3 లక్షలు ఖర్చు పెడతాడు. ఆయన ₹1,00,000 తాగేస్తాడు. ఇంట్లో వాళ్ళకి తలా కొద్ది పంచేస్తాడు, ఎవరు అడగకుండా. 2-3 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటాను, అప్పులో ఇంటికి వచ్చి జప్తు చేసే పరిస్థితి వస్తుంది, బజార్లో పడే పరిస్థితి వస్తుంది. అదే జరిగింది. ఈరోజు నేను అప్పడిగితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్లీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. మీరు చూడండి, మొదటి నెల నేను పింఛన్లు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు 9వ నెల నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పటి వరకు మీకు ఎవ్వరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా. మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారంటే చేతుల పైకెత్తండి. అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి
ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా, ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం. అందుకే ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పింఛన్లతోనే నేను ఆపడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వావలంబన రావాలి. పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా.